అందరికీ నమస్తే. ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్ కి స్వాగతం. నేను మీ రామగీత. ఈరోజు దేవాలయంకి వెళ్ళానండి. దేవాలయంలో పంతులు గారు తీర్థం ఇచ్చారు. ఆ తీర్థంలో ఒక తులసి దళం కనిపించింది. ఆ తులసి దళాన్ని పవిత్రంగా స్వీకరించాను. కానీ ఎందుకో తులసిమాత గురించి తెలుసుకోవాలనిపించింది. మనం ప్రతిరోజు మన ఇంటి ముందు చూస్తుంటాం. ప్రతి ఇంట్లో కూడా ఎంత స్థలం లేకపోయినా కూడా ఒక తులసి మొక్కను ఉంచుకుంటారు కదా. ఆ తులసిమాతకి కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తారు. ప్రతిరోజు మన దేవాలయంలోనే కాదు, ప్రతి ఇంట్లో కూడా తులసిమాతకి దీపం వెలిగిస్తాం. అసలు ఎందుకు తులసిమాత అంటే విష్ణుమూర్తిగా అంత ఇష్టము అనేది నాకు తెలుసుకోవాలనిపించింది. అలా ఆ తెలుసుకున్న విషయాలు మరి మీతో కూడా పంచుకోవాలి కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మరి కథలోకి వెళ్దామా? మరి తులసి అంటే ఎవరండి? శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుని భక్తిని కొలవడానికి సత్యభామాదేవి తన ఎన్నో నగల్ని అన్నిటినీ తులాభారంలో వేస్తుంది. అయినా శ్రీకృష్ణుడి బరువుకి సరిసమానంగా ఏదీ రాదు. కానీ రుక్మిణీదేవి పవిత్రంగా ఒక తులసీదళం వెయ్యగలన విష్ణుమూర్తి తూగుతాడు తులసీదళంకి. అంతటి మహిమగల పవిత్రత తులసిమాతకి ఉంది. మరి ఆవిడ ఎవరు? ఆవిడ ఒక గంధర్వ కన్య. శాపవశాత్తు భూలోకంలో పుడుతుంది. నిత్యము విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమై విష్ణువుని ఆరాధిస్తుంది. ఆమెకి జలంధరుడనే ఒక రాక్షసుడితో వివాహం జరుగుతుంది. జలంధరుడు చాలా శక్తివంతుడండి. జలంధరుడు ఎవరంటే శివుడి మూడో కన్ను నుంచి వచ్చిన ఒక శ్వేత బిందువు సముద్రంలో పడుతుంది. ఆ శ్వేత బిందువు ఒక అగ్ని రూపంలో మారి సముద్రంలో పడగాన ఒక బాలుడుగా అగ్ని నుంచి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. ఆ బాలుడికి శివుడు, నువ్వు శివుడితో తప్పించి వేరే వారితో నీకు చావు లేదు అనే ఒక వరాన్ని ఇస్తాడు. అతన్ని బ్రహ్మ తీసుకువెళ్లి శుక్రాచార్యుడికి అప్పచెప్తాడు. శుక్రాచార్యుడి పెంపకంలో జలంధరుడు రాక్షసరాజుగా మారుతాడు. తనకి అన్ని విధాలుగా చాలా బలవంతుడు అనమాట. అలా జలంధరుడు ఇంద్రుడి మీద అందరి మీద యుద్ధాలు చేస్తూ ఉంటాడు. అందరినీ జయిస్తాడు. ఎందుకంటే అతన్ని జయించే శక్తి ఎవరికీ లేదు. జలంధరుడు బృందని ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. కానీ అతని శక్తి వృంద యొక్క పాతివ్రత్యంతో రెట్టింపు అవుతుంది. ఇంకా దేవతలు ఎవరు కూడా జలంధరుడికి ఏమీ చేయలేకపోతారు. ఒకసారి జలంధరుడు అహంకారంతో శివుడి మీదే యుద్ధానికి దిగుతాడు. శివుడితో హోరాహోరీ పోరాటం చేస్తుంటే విష్ణుమూర్తి, అందరు దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఎలా అతన్ని మనం అడ్డుకునేది? శివుడితోనే యుద్ధం చేస్తున్నాడు కదా, ఎలా మరి అతన్ని మనం నిరోధించాలి? విష్ణుమూర్తి ఆలోచిస్తాడు. ఇతని శక్తికి కారణం ఇతని భార్య అయిన వృంద యొక్క పాతివ్రత్యము కూడా అని చెప్పి ఆలోచించి, మరి ఎలా? నా భక్తురాలు కదా వృంద, ఆవిడికి నేను ఎలా మోసం చెయ్యాలి అనుకుంటాడు. కానీ లోక కళ్యాణం కోసం తప్పదు. శివుడితో యుద్ధం చేస్తున్నాడు. ఎంతకీ జలంధరుడు నీరసంగా ఉండడం లేదు. అలా శక్తి ఎలాగా పెరిగిపోతుంది. ఇంకా ఆలోచించి ఇంకా జలంధరుడి రూపంలో విష్ణుమూర్తి మాయావిగా వృంద దగ్గరికి వెళ్తాడు. గాయాలతో పడి ఉన్నట్లు జలంధరులా నటిస్తాడు. వెంటనే భర్తే గాయాలతో పడి ఉన్నాడని వృంద దగ్గరికి వచ్చి చేయి పెట్టగాన ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమ వలన విష్ణుమూర్తి ఆ రూపంలో వచ్చాడని తెలుసుకుంటుంది. వెంటనే అతన్ని తాగ్గానే ఆవిడ పాతివ్రత్య మహత్యం కూడా పోవడంతో జలంధరుడి శక్తి క్షీణిస్తుంది. వెంటనే దాంతోనే శివుడు తన జలంధరుడిని అక్కడితో హతం చేస్తాడు. అలా జలంధరుడు చనిపోగానే ఆవిడికి చాలా కోపం వస్తుంది. నేను ఎంత భక్తిగా ప్రేమించిన విష్ణుమూర్తి నన్ను మోసం చేశాడు కదా అని చెప్పి విష్ణుమూర్తికి, నువ్వు దేవుడు అయినా కూడా నువ్వు రాయి అయిపోతావు, నీది పాషాణ హృదయం అని చెప్పి శపిస్తుంది. అలా విష్ణుమూర్తి వృంద యొక్క శాపంతో
రాయిగా మారి సాలగ్రామంగా మనకి కనిపిస్తారు, సాలగ్రామ రూపంలో. అయితే ఆవిడ అక్కడికక్కడే చితిపేర్చుకొని భస్మం అయిపోతుంది. ఆ భస్మం నుంచి ఒక తులసి మొక్క ఆవిర్భవిస్తుంది. విష్ణుమూర్తి ఆవిడికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అమ్మా, నేను చాలా తప్పు చేశాను, నా భక్తురాలు మీద అని కూడా తెలిసి నేను మోసం చేశాను కదా, అందుకని చెప్పి నీకు నేను తర్వాత నువ్వు నాతో పాటు సరిసమానంగా నీ భక్తికి నేను పూయలేను, నువ్వు నాతో సరిసమానంగా నువ్వు పూజలు అందుకుంటావు, నిన్ను భూలోకంలో అందరూ కూడా ఆరాధిస్తారు, ప్రతి పూజలో కూడా నీ యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది అని చెప్పి ఆవిడికి వరమిస్తారు. అలా తులసి దళము తన సుగంధాలతో తులసి వనంగా మారి మనందరి చేత పూజలు అందుకుంటుందండి. మరి ఈరోజు ఏకాదశి ద్వాదశి సమయంలో తులసీదేవికి విష్ణుమూర్తికి వివాహం చేస్తారు కదా. మరి అలా మన ఈరోజు ఈ తులసి కథ గురించి తెలుసుకొని అందరం తరిద్దాం. నమస్తే, మీ రామగీత. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.